వసంతపురి అనే గ్రామంలో మీనా అనే కోడిపెట్ట ఉండేది. మీనా భర్త పేరు సూర్య. మీనా సూర్యాలకు పెళ్ళై చాలా రోజులైనా సంతానం కలగకపోవడంతో అది తలుచుకుని భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు సూర్య చెల్లెలు రాధ మీనా వాళ్ళ ఇంటికి వస్తుంది. రాధను చూసిన మీనా, ఏంటి రాధా, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఎలా ఉంది నీ కొత్త కాపురం అంటుంది మీనా. నా కాపురానికే వదిన బ్రహ్మాండంగా ఉంది, నీకు ఒక శుభవార్త చెబుదామని వచ్చాను, నేను తల్లిని కాబోతున్నాను వదినా అంటుంది రాధ. అలాగా, పోనీలే రాధా, నాకు దక్కని అదృష్టం నీకిచ్చాడా భగవంతుడు, మంచి శుభవార్త చెప్పావు రాధా, ఉండు నీ నోరు తీపి చేస్తాను అంటుంది మీనా. ఇప్పుడు కాదొదిన, అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు నేను మా ఆయన్ని తీసుకుని వస్తాను, అప్పుడు అందరం కలిసి వేడుక చేసుకుందాం, ఇంటి దగ్గర ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వదిన, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది రాధ. సాయంత్రం సూర్య ఇంటికి రాగానే రాధ తల్లి కాబోతుందనే విషయాన్ని సూర్యకు చెబుతుంది మీనా. రాధ పెళ్ళై కొన్ని నెలలు అయింది, ఇప్పుడు తన తల్లి కాబోతుంది, మరి నా దురదృష్టం ఏంటో పెళ్ళై ఎన్ని రోజులైనా తల్లిని కాలేకపోతున్నాను అంటుంది మీనా బాధపడుతూ. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు మీనా, మరి ఆ దేవుడు మనకెందుకు అన్యాయం చేస్తాడు చెప్పు, నువ్వు కూడా త్వరలోనే తల్లి కాబోతున్నావు అనే శుభవార్తను నాకు చెబుతావు చూడు అంటాడు సూర్య. సూర్య అన్నట్లుగానే మరో 4 రోజుల తర్వాత తను తల్లి కాబోతున్నాననే విషయాన్ని ముఖం చాటంత చేసుకుని చెబుతుంది మీనా. దాంతో సూర్య ఆనందానికి అవధులుండవు. నేను చెప్పాను కదా మీనా, నువ్వు త్వరలోనే నాకు శుభవార్త చెబుతావని, ఇప్పుడు చూడు నేను అన్నట్లుగానే జరిగింది, పద వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని రాధకు చెబుదాం అంటాడు సూర్య. తరువాత మీనా సూర్యాలిద్దరూ రాధ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి రాధ భర్త చంద్ర కూడా ఇంట్లోనే ఉంటాడు. మీనా చెప్పిన వార్త వినగానే రాధ కూడా చాలా సంబరపడుతుంది. ఇదిగో వదిన, నాకు గాని ముందుగా మగపిల్లవాడు పుడితే నీ కూతుర్ని నా కోడలుగా చేయాలి అంటుంది రాధ. అంతకంటే నా ఆడపడుచు గారు అంటుంది మీనా. ఆ రోజు మనందరం కలిసి మీ ఇంట్లో వేడుక చేసుకుందామని అనుకున్నాం కదొదిన, ఇప్పుడు మా ఇంట్లో చేసుకుందాం పండుగ అంటుంది రాధ. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మీనా రాధలిద్దరూ చెరో 2 గుడ్లు పెడతారు. ఒకరోజు సూర్య హడావుడిగా మీనా దగ్గరకు వచ్చి, మీనా, మీ అమ్మకు అనారోగ్యంగా ఉందట, మీ నాన్న నిన్ను వెంటనే రమ్మని కబురు పెట్టాడు, నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరు మీనా అంటాడు సూర్య. అయ్యో అలాగా, కానీ గుడ్లను వదిలిపెట్టి ఇప్పుడు మనిద్దరం ఎలా వెళ్ళగలం చెప్పండి అంటుంది మీనా. ఇప్పుడు నాకు రావటానికి వీలు పడదు మీనా, ముందుగా నువ్వు వెళ్ళు, అక్కడి పరిస్థితిని బట్టి ఏం చేద్దామో తరువాత ఆలోచిద్దాం, మీ అమ్మకు గనుక కాస్త ఉపశమనంగా ఉంటే నువ్వు మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావచ్చు, అప్పటి వరకు నేను గుడ్ల విషయంలో జాగ్రత్తగా ఉంటాలే అంటాడు సూర్య. దాంతో మీనా అయిష్టంగానే వెళ్ళిపోతుంది. మరో 2 రోజుల తర్వాత రాధ సూర్య వాళ్ళ ఇంటికి వస్తుంది. రాగానే సూర్యతో, పాపం వదిన వాళ్ళమ్మ చనిపోయిందటగా అన్నయ్య, నిన్న నేను వెళదామని అనుకున్నాను, కానీ చంద్ర ఊర్లో లేడన్నయ్య, అందుకే వెళ్ళలేదు అంటుంది రాధ. అవునమ్మా, మీ వదిన వెళ్ళిన రోజే వాళ్ళ అమ్మగారు పోయారు, నేను కూడా నిన్న సాయంత్రం వరకు అక్కడే ఉండి రాత్రి ఇంటికి వచ్చాను, పాపం మీనా వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు, మీ వదిన కొద్ది రోజులు అక్కడే ఉండాలని అనుకుంటుంది, అందుకే నేను ఇప్పుడు గుడ్లను తీసుకుని మీ వదిన దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు అంటాడు సూర్య. దాంతో రాధ, ఇప్పుడు నేను వదిన దగ్గరికి వెళ్తున్నాను అన్నయ్య, గుడ్లను నేను తీసుకువెళ్ళనా మరి అంటుంది రాధ. ఆ పని చేయి రాధా, నిన్నంతా పొలం దగ్గర లేకపోవడంతో ఈరోజు నా పని రెట్టింపైంది, నువ్వు వీటిని తీసుకువెళ్ళి మీ వదినకు అప్పగించు, నేను తీరుకు చూసుకుని రేపు వెళ్తాను అంటాడు సూర్య. దాంతో రాధ గుడ్లను తీసుకుని మీనా దగ్గరకు బయలుదేరుతుంది. దారిలో చిన్నగా వర్షం పడటం మొదలవుతుంది. అయ్యో ఇదేంటి, ఈ వర్షం అనుకోకుండా ఇప్పుడు వస్తుందే అనుకుంటూ రాధ మరికొంత దూరం వెళ్లేసరికి వర్షానికి తోడుగా గాలి, ఉరుములు, మెరుపులు కూడా మొదలవుతాయి. రాధ కాలువ గట్టు మీదుగా వెళుతూ ఉండగా హఠాత్తుగా రాధ పైనున్న మీనా గుడ్లు బుట్టతో సహా ఎగిరి కాలువలో పడతాయి. రాధ అయోమయం నుండి కోలుకోకముందే మీనా గుడ్లు బుట్టతో సహా నీటిలో కొట్టుకుపోతాయి. దాంతో రాధ అవాక్కైపోయి చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి వర్షం తగ్గుముఖం పడుతుంది. కానీ రాధ మాత్రం ఇంకా తేరుకోదు. చాలాసేపటి తర్వాత రాధ అయోమయం నుండి కోలుకుని, అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి, పాపం మా వదిన చాలా రోజుల తర్వాత ఆ గుడ్లను పెట్టింది, ఇప్పుడు అవి నీటి పాలయ్యాయి, ఈ విషయాన్ని వింటే మా వదిన బ్రతకదు అని ఆలోచిస్తూ తన ఇంటికి వస్తుంది రాధ. అప్పుడు ఎదురుగా తన గుడ్లు కనిపిస్తాయి. దాంతో రాధకు ఒక ఆలోచన వస్తుంది. అవును, ఇప్పుడు మా వదిన తల్లిపోయిన దుఃఖంలో ఉంది, ఇప్పుడు పిల్లలు కూడా తనకు దూరం అయ్యారంటే తట్టుకోలేదు, అందుకే నేను అనుకున్నట్లు చేయటమే మంచిది అనుకున్న రాధ వెంటనే తన గుడ్లను తీసుకుని మీనా వాళ్ళ ఇంటికి వస్తుంది. తరువాత రాధ తిరిగి ఇంటికి వచ్చేసరికి రాధ భర్త చంద్ర కంగారు పడుతూ ఉంటాడు. రాధ రావటంతోనే, రాధ ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో గుడ్లు కనపడటం లేదేంటి అంటాడు చంద్ర. రాధ ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పటంతో, అందుకని మన గుడ్లను తీసుకువెళ్ళి మీ వదినకు అప్పచెప్పి వస్తున్నావా, నీకు అసలు మతుండే ఈ పని చేశావా, మీ వదినకు న్యాయం చేయాలని మనకు అన్యాయం చేస్తావా, మీ వదినకే నా పిల్లలు కావాల్సింది, మనకు అవసరం లేదా, నేను దీనికి అస్సలు ఒప్పుకొని రాదా, వెంటనే వెళ్ళి మన గుడ్లను మనం తెచ్చుకుందాం పద అంటాడు చంద్ర.
అలా అనకండి, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. మా వదిన ఇప్పటికే తల్లిపోయిన బాధలో ఉంది. ఇప్పుడు లేక లేక పుట్టబోతున్న పిల్లలు దూరం అయ్యారని తెలిస్తే తను గుండాలు చచ్చిపోతుంది. మన పిల్లలు మా అన్న వదిన దగ్గర సురక్షితంగా ఉంటారని తెలిస్తేనే మీరు భరించలేకపోతున్నారు. మరి తమ పిల్లలు ఇక లేరని తెలిస్తే మా అన్నయ్య వదిన ఎలా భరించగలరో చెప్పండి. కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. మనకిప్పుడు కాకపోతే మరికొన్ని రోజులకు మళ్ళీ పిల్లలు పుడతారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మన ఊర్లోనే ఉంటారు. మనం రోజు వెళ్ళి చూసి వస్తుందాం. నా ఈ ఒక్క కోరిక తీర్చండి, ఇక జీవితంలో మిమ్మల్ని ఏమీ అడగను అని రాధ దీనంగా బ్రతిమలాడటంతో చంద్ర ఇకేమీ మాట్లాడలేకపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మీనా దగ్గరున్న రాధగుడ్లలో నుండి 2 అందమైన కోడి పిల్లలు పుడతాయి. వాటిని చూసిన సూర్య మీనాలిద్దరూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. ఒకరోజు మీనా తన పిల్లలిద్దరిని తీసుకుని తండ్రి దగ్గరకు బయలుదేరుతుంది. దారిలో కాలుగట్టు మీదుగా వెళ్తున్న మీనాకు అక్కడ ఒక దృశ్యం కనిపించి ఆగిపోతుంది. అక్కడ బుట్టలో కొన్ని చేపలుంటాయి. ఒక బాతు కాలువలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీనా చేపలున్న బుట్ట దగ్గర నిలబడటం చూసిన బాతు మీనా దగ్గరకు వచ్చి, ఏంటండి అలా చూస్తున్నారు, చేపలు కావాలా అని అడుగుతుంది బాతు. నాకు చేపలొద్దు ఏమీ వద్దు, కానీ ఈ బుట్ట నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది మీనా. దాంతో బాతు, కొన్ని రోజుల క్రితం చేపల కోసమని ఈ కాలువలో తిరుగుతూ ఉన్నానండి. ఒకరోజు వర్షం పడుతూ ఉండటంతో నేను ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉండగా ఈ బుట్టలో 2 కోడిగుడ్లు కొట్టుకుపోతూ కనిపించాయి. వెంటనే వాటిని రక్షించి మా ఇంటికి తీసుకువెళ్ళాను అంటుంది బాతు. అలాగా, ఆ గుడ్లు కాలువలోకి ఎలా వచ్చాయో నీకు తెలుసా అంటుంది మీనా. నాకెలా తెలుస్తుందండి, కాకపోతే అంతకు ముందే ఒక కోడి పెట్ట ఈ బుట్టను పట్టుకుని కాలువ గట్టు మీద వెళ్తుంటే చూశాను. కానీ ఆమెవరో నాకు తెలీదు. బుట్టలో ఉన్న గుడ్లు కాలువలోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు అంటుంది బాతు. మరి ఆ గుడ్లేమయ్యాయి అని మీనా అడగటంతో, వాటిని నేను మా ఇంటికి తీసుకువెళ్ళానండి. తర్వాత ఆ గుడ్లకు రోజు నేను వెచ్చదన్నాన్ని ఇచ్చాను. కొన్ని రోజులకు 2 బిడ్డలు కూడా పుట్టారు. వాళ్ళిద్దరిని నా బిడ్డల్లాగే చూసుకుంటున్నాను. ఇదిగో ఈ చేపలు కూడా వాళ్ళ కోసమే తీసుకువెళ్తున్నాను అంటుంది బాతు. దాంతో మీనాకు ఏదో అనుమానం వస్తుంది. ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తావా? నేను ఇప్పుడు నిన్నొక ఇంటికి తీసుకువెళ్తాను. ఆ రోజు నువ్వు చూసింది ఆ కోడి పెట్టనో కాదో చెప్పాలి అంటుంది మీనా. సరేనండి, అలాగే వస్తా పదండి అంటుంది బాతు. తరువాత మీనా బాతును తీసుకుని రాధ వాళ్ళ ఇంటికి వస్తుంది. మీనా దగ్గరున్న పిల్లలను చూడగానే రాధ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. వదిన, నువ్వా, పిల్లలను తీసుకుని వచ్చావా? రండి పిల్లలు అని పిల్లలను దగ్గరికి తీసుకోబోతుంది రాధ. పిల్లలతో తర్వాత మాట్లాడదు గాని రాధా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ గుడ్లు 2 ఏమయ్యాయి అంటుంది మీనా. ఇదివరకే చెప్పాను కదొదిన, పొరపాటుని కింద పడి పగిలిపోయాయని అంటుంది రాధ కంగారు పడుతూ. నా గుడ్లు ఉండవలసిన బుట్ట కాలువ గట్టున ఎందుకుంది రాధా? ఈ బుట్టను స్వయంగా నేనే తయారు చేశాను. ఇది మాత్రమే కాదు, అచ్చం ఇలాంటిదే మా ఇంట్లో మరొకటి కూడా ఉంది. 2 మనిద్దరి కోసమే నేను తయారు చేశాను. మా ఇంట్లో ఒక్కటి మాత్రమే ఉంది. అంతేకాదు రాధా, నేను నా గుడ్లను ఇలాంటి బుట్టలోనే పెట్టాను. కానీ నువ్వు తీసుకొచ్చింది వేరే బుట్టలో. అప్పుడు నేను మా అమ్మ చనిపోయిన బాధలో ఉండి సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పు రాధా, నా గుడ్లున్న బుట్ట ఏమైంది? ఈ బుట్ట ఈ బాతు దగ్గరికి ఎలా వచ్చింది? నీకు తెలియని మరో విషయం ఏమిటో తెలుసా రాధా? ఆ రోజు నువ్వు వర్షంలో తడుస్తూ ఈ బుట్టను తీసుకువెళ్ళటం ఈ బాతు చూసిందట అంటుంది మీనా. అవునండి, నేను ఆ రోజు చూసింది ఏమనే అంటుంది బాతు. దాంతో రాధకిక ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. ఏంటి రాధా, నాకు కావాల్సింది నీ మౌనం కాదు, నీ సమాధానం అని మీనా అనటంతో, నేను చెప్తాను మీనా నీకు సమాధానం అంటూ చంద్ర అక్కడికి వస్తాడు. తర్వాత చంద్ర మీనాకు జరిగిన విషయమంతా చెప్తాడు. నాకు తెలుసు అన్నయ్య, ఇలాంటిదేదో జరిగి ఉంటుందని. ఎప్పుడూ లేనిది రాధ ప్రతిరోజు మా ఇంటికి రావటం, పిల్లల్ని వదిలి వెళ్ళలేకపోవటం, ఇదంతా చూసి నేను తన పిల్లల్ని దూరం చేసుకున్నది కదా, అందుకే నా పిల్లలతో అలా ఉంటుందని అనుకున్నాను. కానీ ఈరోజు కాలువగట్టున ఈ బుట్టను చూడటంతో నా అనుమానం మరింత బలపడింది. ఈ బాత ద్వారా నిజమంతా తెలుసుకున్నాను అంటుంది మీనా. నిజమా? ఏం నిజం తెలుసుకున్నావు వదినా అని రాధ అనటంతో, ఏం తెలుసుకున్నానంటే నువ్వు కాలువలో కొట్టుకుపోయాయనుకున్న గుడ్లు సురక్షితంగా ఉన్నాయని, వాటిలో నుండి వచ్చిన పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారని అంటుంది మీనా. దాంతో రాధ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. అంటే నీ పిల్లలిద్దరూ బ్రతికే ఉన్నారన్నమాట. ఇక నా పిల్లలిద్దరూ నా దగ్గరికి వచ్చేస్తారన్నమాట అంటుంది రాధ. వచ్చేస్తారేంటి రాధా? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నారు కదా నీ పిల్లలిద్దరూ. ఇక నేను నా పిల్లలిద్దరిని తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నిజాలని చెప్పాలి. అన్నింటికంటే ముందుగా మనందరం ఈ బాతు స్నేహితురాలకి కృతజ్ఞతలు చెప్పాలి, నా పిల్లల్ని కాపాడి క్షేమంగా ఉంచినందుకు అంటుంది మీనా. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారమ్మా. తల్లి పిల్లల అనుబంధం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ పిల్లల్ని మీరు నిరభ్యంతరంగా తీసుకువెళ్ళొచ్చు అంటుంది బాతు. తరువాత మీనా, రాధ, చంద్ర పిల్లల 4గురిని తీసుకుని సూర్య దగ్గరికి రావటంతో 4 పిల్లలు చూసిన సూర్యకు ఏమీ అర్థం కాదు. మీనా జరిగిన విషయమంతా చెప్పటంతో సూర్య చాలా ఆశ్చర్యపోతూ, చూసావా మీనా, జరిగిన దాంట్లో నా చెల్లెలు తప్పేమీ లేకున్నా గానీ మన కోసం తన పిల్లల్ని త్యాగం చేయాలని చూసింది అంటాడు సూర్య.
అందుకేనండి దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడూ అన్యాయం చేయడు. చివరకు ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరికే చేరారు అంటుంది మీనా. తర్వాత లేక పుట్టిన తమ పిల్లలతో కలిసి మీనా సూర్యాలు సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.